పార్టిషనింగ్ చూద్దాం. యాక్చువల్గా మల్టీ ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, మల్టీ ప్రోగ్రామింగ్ 2 వీడియోలు డివైడ్ అయింది, కంటిన్యూస్ అండ్ నాన్ కంటిన్యూస్. కంటిన్యూస్ 2 ఉంటాయి, మళ్ళీ ఫిక్స్డ్ పార్టిషన్, డైనమిక్ పార్టిషన్. అవి 2 మాట్లాడుకున్నాక డిస్కస్ చేసుకున్నాం, కంటిన్యూస్ సైడ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియోలో ఫిక్స్డ్ పార్టిషన్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో డైనమిక్ పార్టిషన్ చూద్దాం. సరేనా? ఇప్పుడు ఫిక్స్డ్ పార్టిషన్ ఏమి కాదు, మనం మెయిన్ మెమరీ అనేది డివైడ్ అవుతుంది అనమాట. ఏదైనా మెయిన్ మెమరీ లోపల నువ్వు స్టోర్ చేస్తావు. సో ఆ మెయిన్ మెమరీ ఎలా డివైడ్ అవుతుందంటే ఫిక్స్డ్ స్టాటిక్ పార్టిషన్. ఇవి చూడండి, మెయిన్ మెమరీ డివైడ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టాటిక్ పార్టిషన్. ఈ ఫిక్స్డ్ పార్టిషన్ని మనం స్టాటిక్ పార్టిషన్ కూడా అనొచ్చు. స్టాటిక్ పార్టిషన్ అంటే కన్ఫ్యూజ్ కావద్దు, దానికి ఇంకో పేరు అనమాట ఫిక్స్డ్ పార్టిషన్. సో దాన్ని ఏమంటుంది, మెయిన్ మెమరీ అనేది డివైడ్ అవుతుంది నెంబర్ ఆఫ్ స్టాటిక్ పార్టిషన్లకి. ఇప్పుడు మన మెయిన్ మెమరీ అనుకో ఇట్లా నెంబర్ ఆఫ్ ఇట్లా డివైడ్ అవుతుంది అనమాట, చంక్స్ లెక్క. ఆ మెయిన్ మెమరీ అనేది నెంబర్ ఆఫ్ స్టాటిక్ పార్టిషన్ డివైడ్ చేస్తుంది. అయితే సిస్టమ్ జనరేషన్ టైంలో అవుతుంది. సో ఈ డివైడ్ అని చెప్పి మనం మెయిన్ మెమరీ నెంబర్ ఆఫ్ పార్టిషన్స్ లెక్క డివైడ్ అవుతుందని మాట్లాడుకున్నాం. సో 2 విధాలుగా ఈక్వల్ సైజుగా డివైడ్ కావచ్చు, లైక్ ఇప్పుడు 1 MB అంటే 1 కావచ్చు, లేకపోతే ఇది ఈక్వల్ కిందకి వస్తుంది. అన్ఈక్వల్ అంటే ఏంటది, ఒకసారి 1, 2, 5 దాన్ని నచ్చినట్టు అన్ఈక్వల్ సైజు పార్టిషన్ అంట. ఈ 2 విధాలు ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అది డిస్కస్ డీటెయిల్గా డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చూపిస్తా, కానీ జస్ట్ చెప్తున్నా. మన బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి, ఫిక్స్డ్ పార్టిషన్లో మెయిన్ మెమరీ అనేది నంబర్ ఆఫ్ స్టాటిక్ పార్టిషన్ అనేది జరుగుతుంది సిస్టమ్ జనరేషన్ టైంలో. ఏదైతే పార్టిషన్ జరిగిందో అది ఈక్వల్ సైజ్ ఉండొచ్చు, అన్ఈక్వల్ సైజ్ ఉండొచ్చు. ఈక్వల్ సైజ్ ఉన్నప్పుడు దాన్ని ఈక్వల్ సైజ్ పార్టిషన్ అంటాడు. ఆ పార్టిషన్ జరిగింది. పార్టిషన్ అంటే ఏం లేదు, మీరు కొత్త కన్ఫ్యూజ్ కాకండి. పార్టిషన్ అంటే డివైడ్ చేయడం. సో ఒకవేళ ఏదైతే డివైడ్ అయిందో అంటే ఈక్వల్ సైజ్ ఉన్నాకు, అన్ని ఈక్వల్ సైజులు డివైడ్ అయినాక దాన్ని ఈక్వల్ సైజ్ పార్టిషన్ అంటారు. ఒకవేళ అన్ఈక్వల్ సైజెస్ డివైడ్ అయినాక మెయిన్ మెమరీ దాన్ని అన్ఈక్వల్ సైజ్ పార్టిషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం ఫిక్స్డ్ పార్టిషన్ యొక్క ప్రోస్ అండ్ కోన్స్ మాట్లాడుకుంటే, ప్రోస్ వచ్చేసరికి సింపుల్ టు ఇంప్లిమెంట్, సింపుల్గా ఉంటుంది. ఇంకా కానీ కొంచెం అట్లా దాంతోపాటు ఓఎస్ పైన అంత బరువు పడదు. ఒక విధంగా మాట్లాడుకుంటే ఓఎస్ పైన లిటిల్ ఓవర్ హెడ్ ఉంటుంది. అందులో కోన్స్ గురించి మాట్లాడుకుంటే డిసడ్వాంటేజెస్, ఇది చాలా ఇన్ఎఫిషియెంట్. ఎందుకంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ తర్వాత వీడియో మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇది ఒక ఇన్ఎఫిషియెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాక్టివ్ ప్రాసెస్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా ఇక్కడికి ప్రోస్ అండ్ కోన్స్. ఇప్పుడు ప్లేస్మెంట్ ఆల్గరిథం, 2 ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ వాడతాం మనం ఫిక్స్డ్ పార్టిషన్. ఒకటి 1 ప్రాసెస్ క్యూ పార్టిషన్, ఇంకోటి సింగిల్ క్యూ. ఈ పేపర్ కొంచెం ముందుకు వెళ్ళినాక వీడియోలో మీకు అర్థమవుతుంది, చెప్తాను ఈ ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్. అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చెప్పినావు, అది మళ్ళీ వీడియోలో అంటున్నావు, ఇక్కడ ఇవంటున్నావు అంటే ఫ్లోలో రాసుకున్నాం కదా, మెల్లమెల్ల మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇట్లా ఆర్డర్ వైస్ రావాలి కదా, రైట్. ఇది చెప్తే అది అర్థమవుతుంది అనమాట. అందుకే ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ 2 ఉంటాయి, 1 ప్రాసెస్ క్యూ పార్టిషన్, ఇంకోటి సింగిల్ క్యూ. ఇక్కడ చెప్పినా కదా మన మెమరీ అనేది డివైడ్ చేస్తాం, పార్టిషన్ చేస్తామని. సో ఇట్లా 2 విధాలు చేస్తాం. దాని ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇక్కడ గీసిన అనమాట. ఈక్వల్ సైజ్ పార్టిషన్, అన్ఈక్వల్ సైజ్ పార్టిషన్. ఇక్కడ మన మెయిన్ మెమరీ ఉంటుంది కదా, మెయిన్ మెమరీ లోపల పైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ చూడండి అన్ని 8M అంటే ఇక్కడ మెగాబైట్స్ అనుకోండి మీరు. సో 8M. సో అన్నీ ఈక్వల్ సైజ్ అంటే మనం మెయిన్ మెమరీ డివైడ్ చేస్తే, పార్టిషన్ చేస్తే, డివైడ్ అన్నాను లేకపోతే పార్టిషన్ అన్నాను, నీకు కన్వీనియంట్ వర్డ్ వాడుకో. సో నేను పార్టిషన్ అని వాడతాను, ఎందుకంటే పేరు అదే ఉంది కాబట్టి నేను వాడితే కొంచెం బాగుంటుంది. సో మెయిన్ మెమరీని మనము ఈక్వల్ సైజ్గా పార్టిషన్ చేస్తే దాన్ని ఈక్వల్ సైజ్ పార్టిషన్ ఉంటుంది. వేరస్ మెయిన్ మెమరీని మనము అన్ఈక్వల్ సైజెస్లో మనం పార్టిషన్ చేస్తే, ఇక్కడ చూడండి నేను 8, 2, 6, 8, 12 నాకు నచ్చి అన్ఈక్వల్ సైజ్లో పార్టిషన్ అయింది మెయిన్ మెమరీ. సో దీన్ని అన్ఈక్వల్ సైజ్ పార్టిషన్ అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ 2 ఉంటాయి, 1 ప్రాసెస్ క్యూ పార్టిషన్, ఇంకా సింగిల్. అవి ఏంటి చూద్దాం. ఇప్పుడు ప్లేస్మెంట్ ఇవి మన ఫిక్స్డ్ పార్టిషన్ ప్లేస్మెంట్ యొక్క ఆల్గరిథమ్స్. ఒకటి ఇక్కడ చూడండి, ఒక ప్రాసెస్ ఉన్నాకో ఇలా క్యూస్లకి డివైడ్ అయ్యాయి. ఆ క్యూస్ అన్ని ఇట్లా డివైడ్ అయినాక ఆ క్యూస్ అన్నీ ఎక్కడ పోయి స్టోర్ అవుతాయి, ఆపరేటింగ్ సిస్టంలో పోయి స్టోర్ అవుతాయి. ఇక్కడ ఏమైపోయింది, ఒకటే ప్రాసెస్, రైట్. 1 ప్రాసెస్ క్యూ ఫస్ట్ పార్ట్, ఒక్కొక్క క్యూకి ఇది ఒక క్యూ. ఇప్పుడు మన ఒక ప్రాసెస్కి ఇక్కడికి ఇవన్నీ క్యూస్, మన ఒక ప్రాసెస్కి క్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క క్యూకి వాడు ఏం చేసిండు, ఒక్కొక్క పార్టిషన్ చేసిండు. ఇది ఇంకొక క్యూ, ఇది Q2, దానికి ఇంకొక పార్టిషన్, Q3కి ఇంకొక పార్టిషన్, ఇంకొక క్యూకి ఇంకొక పార్టిషన్. అర్థమైనా? సో ఒక ప్రాసెస్కి ఒక్కొక్క క్యూకి ఫస్ట్ ఏం రాయాలి, 1 ప్రాసెస్, ఒకటే ప్రాసెస్ ఉంది. ఇక్కడ ఎన్ని క్యూస్ ఉన్నాయి, ఒక్కొక్క క్యూకి ఒక్కొక్క పార్టిషన్ చేస్తున్నావు. సో దాన్ని ఎట్లా అనొచ్చు నువ్వు,
వన్ క్యూ పర్ పార్టిషన్, క్యూ పర్ పార్టిషన్, ఒక క్యూకి ఒక పార్టిషన్ చేస్తాం, దాన్ని అందుకే క్యూ పర్ పార్టిషన్ అన్నాం. ఎన్ని క్యూస్ ఉంటే అంత పార్టిషన్ చేస్తాం. అది వన్ ఫిక్స్డ్ పార్టిషన్ ప్లేస్మెంట్ ఆల్గోరిథంలో ఒకటి, దాన్ని వన్ ప్రాసెస్ క్యూ పర్ పార్టిషన్ అంటారు. ఇంకొకటి సింగిల్ క్యూ. ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, క్యూ ఉంది, ఆ సింగిల్ క్యూ దాన్ని పార్టిషన్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక క్యూకి ఒక పార్టిషన్ చేయాలి, ఉన్నది ఒకటే క్యూ, ఒక్క సింగిల్ క్యూవే వాడింది ఆ ప్రాసెస్. ఆ సింగిల్ క్యూ బేస్ మనం మెయిన్ మెమరీని పార్టిషన్ చేస్తాం. ఓకేనా, ఇదంటే ఫిక్స్డ్ పార్టిషన్ కింద వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా? ఒకసారి రికాప్ చేయమంటారా? ఏం లేదు, ఫిక్స్డ్ పార్టిషన్ మల్టీ ప్రోగ్రామింగ్ రెండు ఉంటాయి, కంటిన్యూస్ అండ్ నాన్ కంటిన్యూస్. కంటిన్యూస్ ఫిక్స్డ్ అండ్ డైనమిక్. ఫిక్స్డ్ వచ్చేసరికి మన మెయిన్ మెమరీ ఉందో దాన్ని ఇట్లా డివైడ్ చేస్తాం, పార్టిషన్ చేస్తాం. రెండు విధాలు ఉంటాయి, ఒకటి ఈక్వల్ సైజు, అన్ఈక్వల్ సైజు. ఒకవేళ మెయిన్ మెమరీ మనం ఈక్వల్ సైజులో పార్టిషన్ చేస్తే ఈక్వల్ సైజ్ పార్టిషన్ అంటారు, అన్ఈక్వల్ సైజులో పార్టిషన్ చేస్తే దాన్ని అన్ఈక్వల్ సైజ్ అంటారు. ఇక ఈక్వల్ సైజ్ ఒక చూస్తే ఇట్లా 8 అన్ఈక్వల్ అంటే 8 to 6 నచ్చినట్టు. ఇక ప్లేస్మెంట్ ఆల్గోరిథం మాట్లాడుకుంటే రెండు ఉంటాయి. ఒక ప్రాసెస్కి క్యూ పర్ పార్టిషన్, ఎన్ని క్యూస్ ఉంటే అంత పార్టిషన్ చేస్తాం అనమాట మెయిన్ మెమరీ. దాన్ని వన్ ప్రాసెస్ క్యూ పర్ పార్టిషన్ అనే ఆల్గోరిథం అంటారు. ఒకటే సింగిల్ క్యూఏ వాడినాకో సింగిల్ క్యూనే పార్టిషన్ చేస్తున్నాం, ఆ సింగిల్ క్యూని ఇట్లా పార్టిషన్ చేస్తాం. ఇది ఇంకొక ప్లేస్మెంట్ ఆల్గోరిథం. ఈ రెండు ప్లేస్మెంట్ ఆల్గోరిథంలు వాడతాం ఫిక్స్డ్ పార్టిషన్. ఇంతే. ప్రతి వీడియో కింద మనం డిస్కస్ చేస్తున్న పేపర్స్ అన్ని నోట్స్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంటాయి, ట్యాప్ చేసిన ఆటోమేటిక్గా మీకు నోట్స్ ఓపెన్ అవుతాయి.